హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈ సీజన్లో మనకి వేసవి కాలంలో బాగా దొరికే ఈ మామిడి పండ్లతోటి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామండి. మామిడి పండ్లని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. అలాంటి మనందరికీ ఇష్టమైన మామిడి పండుతోటి అదే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటే ఎవరికండి ఇష్టం ఉండదు, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. చూస్తున్నారు కదా, నేను 2 మామిడి పండ్లను తీసుకున్నానండి. నేను బంగినపల్లి మామిడి పండ్లను తీసుకున్నాను. వీటితోనే చేయాలనేం లేదు, స్వీట్ ఉండే ఏ మామిడి పండుతో అయినా చేసేసుకోవచ్చు. దానికోసం నేను ముందుగా 2 మామిడి పండ్లని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని లోపలున్న గుజ్జుని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా కట్ చేస్తే నాకు ఈజీగా అనిపిస్తుందండి. ఇలా కట్ చేసి లోపలున్న గుజ్జునంతా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మామిడి పండు ఫ్లేవర్ తోటి ఐస్ క్రీమ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. చాలా ఈజీగా మనం ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా పెద్దగా పట్టదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పల్పుని మనం తీసేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడి పండు ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వేసవి కాలంలో స్టవ్ దగ్గరికి వెళ్ళి హడావుడి పడే పని లేకుండా ఐస్ క్రీమ్ని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మామిడి పండు గుజ్జులోకి ఇప్పుడు మనం మామిడి పండు స్వీట్గా ఉన్నా కూడా ఐస్ క్రీమ్కి మరి కొంచెం స్వీట్నెస్ రావాలంటే మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు, అంటే ఈ బౌల్ నిండా షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. అదేవిధంగా కాచి చల్లార్చిన పాలని 1 కప్పు అదే బౌల్ తోటి యాడ్ చేశాను. అదేవిధంగా మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ కూడా ఒక 3/4 కప్పు వరకు, ఈ కప్పుతోటి 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని వీటన్నిటిని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా, అంటే సమ్మర్కి యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇలా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఒక 500 గ్రామ్స్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే క్రీమ్తో కూడా చేసుకోవచ్చు. పాల మీద మేగడతో కానీ ఫ్రెష్ క్రీమ్తో కానీ చేసుకోవచ్చండి. దీన్ని బౌల్లో వేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్ అందుబాటులో లేకపోతే మనం స్పాచులాతో కూడా దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా బీట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ బీటర్తో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేను ఈ బీటర్తో చేశానండి. లేదంటే మనం స్పాచులాతో కూడా దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ సీజన్లో మనం ఐస్ క్రీమ్ని పిల్లలు, పెద్దవాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటాం కదండి. చూస్తున్నారా, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం మ్యాంగో ఎసెన్స్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు మ్యాంగో ఎసెన్స్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. మనకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇది అందుబాటులో లేకపోయినా కూడా, వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి. కానీ ఒకసారి వేసి చూడండి. సేమ్ మనము న్యాచురల్స్లో ఇంకా బయట తెచ్చుకుంటాం కదా, సేమ్ అదే ఫ్లేవర్తో బాగుంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనం మొత్తం బీట్ చేసుకున్న తర్వాత 8 టైట్ కంటైనర్లో వేసేసుకోవటమేనండి. చూస్తున్నారు ఎంత క్రీమీగా మన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందో. అంటే మనం 8 టైట్ కంటైనర్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను కూడా ఈ బాక్స్లో వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ పీసెస్ మనం తినేటప్పుడు పంట కింద పడి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్ అనేది. చూస్తున్నారు కదా, మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా, పిస్తా పప్పుని కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. కానీ ఇది మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి నేను ఎక్కువ మ్యాంగో ముక్కలనే వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇది మనం ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 నుంచి 7 గంటల సేపు రెస్ట్ ఇచ్చేయాలండి. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది నేను ఈవినింగ్ పూట 6 to 7 అవర్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను కదా, ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి.
మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తీసి సర్వ్ చేస్తానని ఎదురు చూస్తూ ఉన్నారండి. ప్రతి సీజన్లో కూడా మనం ఈ విధంగా మ్యాంగోస్ తోటి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా కష్టం ఏమీ కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే వదిలిపెట్టకుండా ఇంకా కావాలని కంపల్సరీగా అడుగుతారండి. చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా ఇంకా బయట ఎందుకు తెచ్చుకోవటం, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఈజీగా ఉండే విధంగా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించానండి. అంతే టేస్ట్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయటం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను పైనుంచి ఈ విధంగా బాదం పలుకుల్ని వేస్తున్నాను. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.